ప్రభునామంలో మీకు అందరికీ వందనములండి. ఆరాధనకు సహాయకరంగా మనం కీర్తన 100 కీర్తన మనం చదువుకుందాము. అంతకుముందు ఒక ఆలోచనలతో మొదలు పెట్టుకుందాము. ప్రతి ఆదివారం మనం మందిరానికి రావడానికి పురికొలిపే ప్రధానమైన అంశం ఏంటి? ఎందుకు మనం ప్రతి ఆదివారం చర్చికి వస్తాము? ఆరాధన చేయాలన్నా, పాటలు పాడాలన్నా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలన్నా, లేదు అలవాటు పూర్వకంగా మనం వస్తుంటామా, లేదు బయట ఎక్కువ వేడిగా ఉంది కాసేపు ఇక్కడ చల్లగా ఉండేసి వెళ్దామన్నా, ఏది మన ముఖ్యంగా మనల్ని ప్రేరేపిస్తుంది? ఆలోచనతో మనం ముందుకెళ్దాము. కీర్తనలు 100. ఈ కీర్తన రాసింది దావీదు అని చెప్పలేము, కానీ బైబిల్ స్కాలర్స్ ఈ శైలిని బట్టి, రాసిన శైలిని బట్టి దావీదే రాశాడని అంటారు. మొదటి 2 వచనములు. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సమస్త దేశములారా, ఇది ఏదో ఇశ్రాయేల్ దేశము వారి వరకే అని చెప్పట్లేదు, లేదు యూదుల వరకే అని చెప్పట్లేదు, పాశ్చాత్యక దేశం వాళ్ళ వరకే అని చెప్పట్లేదు. క్రిస్టియన్స్ బిలాంగ్స్ టు ఓన్లీ వెస్టర్న్ కంట్రీస్ అంటారు కదా. సమస్త దేశములారా, అన్ని దేశములకు వర్తిస్తుంది. కీర్తనకారుడు సమస్త దేశములారా అని స్ట్రెస్ చేస్తూ ఈ 2 వచనములు కమాండ్, ఒక డైరెక్టివ్తో చెప్తున్నాడు. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ఉత్సాహధ్వనిని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాము? పరిపూర్ణమైన హృదయంతో మనం ఫుల్నెస్ ఆఫ్ హార్ట్తో దేవుణ్ణి ఆరాధించితే దాన్ని మనం ఉత్సాహధ్వని అనొచ్చు కదా. ఇంకా మనం వాడుక భాషలో ఎట్లా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక చిన్న పిల్లలకి మనం సర్ప్రైజ్గా తెలియకుండా ఒక చాక్లెట్, ఐస్ క్రీమ్ ఇస్తే వాళ్ళు ఎంత ఎగ్జైట్ అవుతారు. లేదంటే ఒక యూత్ పీపుల్ స్టేడియంకి వెళ్ళి వాళ్ళ ఒక టీంని చీర్ చేస్తున్నప్పుడు, వాళ్ళు 6 కొట్టినప్పుడు, లేదంటే వాళ్ళు టీం విన్ అయినప్పుడు ఎట్లాంటి ధ్వని చేస్తారు? ఫుల్నెస్ కదా, ఒక హార్ట్ ఫుల్నెస్గా షౌట్ చేస్తారు కదా. అటువంటి ఆరాధన దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కీర్తనకారుడు అటువంటి ఆరాధనని దేవునికి ఇవ్వమని సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడం చెప్తున్నాడు. ఇంకా ముందుకెళ్దాము. సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. మనము ఆయన సేవ చేస్తున్నప్పుడు, మనం ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, మనం సమయం ఆయనకి వెచ్చిస్తున్నప్పుడు, విధేయత చూపించినప్పుడు, అక్కడ రాస్తున్న ఒక ధోరణి ఏంటంటే సంతోషముతో యెహోవాను సేవించుడి. మన హృదయంలో సంతోషం ఉన్నదా? లేదు మన అలవాటు పూర్వకంగా చేస్తున్నామా? ఏదేదో చెయ్యాలి కనుక చేస్తున్నామా? ఇక్కడ కీర్తనకారుడు ఏం రిమైండ్ చేస్తున్నాడంటే, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి అంటున్నాడు. ఎందుకు ఇంతగా చెప్తున్నాడు కీర్తనకారుడు అంటే, 3వ వచనంలో చెప్తాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవానే దేవుడని తెలుసుకొనుడి. ఇంకెవరూ లేరు. సమస్త దేశములారా యెహోవానే దేవుడు, ఇంకెవరూ దేవుడు లేరు అని స్ట్రెస్ చేసి చెప్తున్నాడు. యెహోవానే దేవుడు. ఇదేదో యెహోవా కూడా అని చెప్పట్లేదు. యెహోవానే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడని జ్ఞాపకం చేసుకోండి. యెహోవానే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనం ఏదో యాక్సిడెంట్గా పుట్టలేదు, ఆర్ఎల్స్ తెలియకుండా రవచేయలేదు ఈ లోకానికి. ఆయనే దేవుడే పుట్టించాడు. మనం కీర్తనలో చూసుంటాం కదా, 39వ కీర్తన 14వ వచనంలో మనము, దేవా నీవు నన్ను సృజించిన విషయం నేను ఆలోచించగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అని చెప్తుంటాడు కదా. దేవుడే మనల్ని కలుగు చేశాను. దేవుడు మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. మనం యాక్సిడెంట్గా ఈ లోకానికి రాలేదు, అది జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, ఇంకా ముందుకెళ్తే మనము ఆయన వారము. వీ బిలాంగ్స్ టు హిమ్. మన ఐడెంటిటీ ఏంటి? దేవుడే మన ఐడెంటిటీ. వీ బిలాంగ్ టు హిమ్. మనం సృజించిన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మందలో చేర్చుకున్నాడు. వీ బిలాంగ్ టు హిమ్. ఇంకా మనం నెక్స్ట్ వచనం చూసినట్లయితే, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హీఈస్ అవర్ షెపర్డ్. ఆయన మందలో చేర్చుకొని మనకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు, మనకు కావాల్సిన చూస్తున్నాడు. ఆయన మన కాపరి. కీర్తన 23లో మనకు తెలుసు కదా. మనం ఒకసారి చూసుకుందాం. 23:2 చదువుకుందాము. 2వ వచనము, కీర్తన 23:2.
పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. అటువంటి దేవుడు మనకు తోడుకున్నాడు. సృజించిన దేవుడు ఆయన మందలో చేర్చుకున్నాడు. మనం ఏం చేయనప్పటికీ ఆయనే మనకన్నా ముందు రోమా 5:8 మనం కానీ జ్ఞాపకం చేసుకోగలిగితే, మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని మన కొరకు చనిపోయాడు, మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. మనము దీన్ని ఇంకా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, మనం ఇంక దేనికి భయపడాలా? ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు. ఒకే ఒక దేవుడు, లోకానంతటికి ఒకే ఒక దేవుడు, మనకు దేవుడుగా ఉన్నప్పుడు మనకి దేనికి భయపడాలా? మనకు ఒక తెలిసిన వాళ్ళు, లేదంటే మనకు బాగా తెలిసిన వాళ్ళు ఒక మల్టీ స్పెషల్ హాస్పిటల్లో ఉన్నారనుకోండి, మనం ఏమైనా సిక్నెస్కి భయపడతామా? లేదు. మనకు తెలిసిన వాళ్ళు, లేదు మనకే ఒక పెద్ద ఐటీ కంపెనీ ఉందనుకోండి, మన జాబ్ గురించి ఏమైనా భయపడతామా? చీఫ్ మినిస్టర్ మనకు బాగా తెలుసు అనుకోండి, డూ వి నీడ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్? నిజమైన దేవుడు మనకు తోడుగున్నప్పుడు, మంచి షెపర్డ్, ద చీఫ్ షెపర్డ్ మనకు తోడుగున్నప్పుడు మనం దేనికి భయపడాలి? దేనికి భయపడలేం కదా. అటువంటి దేవుడు మనకు తోడుగున్నాడని జ్ఞాపకం చేసుకుని స్తుతించుదాం. ఇంకా ఏమైనాడంటే 5వ వచనంలో చూద్దాం. సామ్స్ 105th verse. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయనకు మనం దయ చూపించే దేవుడు. మనం ఇంకా పాపంలో ఉన్నప్పుడు ఆయన మనకు దయ చూపించాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకొని, పాపములు ఎరగని దేవుడు పాపంలోకి వచ్చి పాపాల మధ్య జీవించి పాపం కోసం మరణించాడు. అటువంటి దేవుడు మన పట్ల దయ చూపించిన దేవుడు. ఆయన కృప నిత్యము ఉండును. 5వ వచనం చదువుతున్నాను. ఆయన కృప నిత్యం ఉండును. అది ఏదో మనం వాడుకుంటే అయిపోయే కృప కాదది. ఏదో మనం ట్యాంక్లో నీళ్లు వాడితే అయిపోయే కృప కాదది. నిత్యం ఉంటుందంట కృప. ఏదో మనం వాడుకుంటే, లైక్ ఏ టోకన్స్ వాడుకుంటే నెలకి సబ్స్క్రిప్షన్ లాగా అయిపోయే కృప కాదది. నిత్యం ఉంటే దేవుడు. ఆయన కృప మనకు నిత్యం ఉంటుంది. ఆయన సత్యము తరతరములు ఉంటుంది, యుగ యుగములు ఉంటుంది ఆయన సత్యము. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు, మోషేతో ఉన్న దేవుడు, కీర్తనకారుడితో ఉన్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, ఇంకా తరతరములు ఉండే దేవుడు కూడా. ఇదేదో అయిపోయే దేవుడు కాదు కదా. అందుకే నేను 4వ వచనం అందరూ కలిసి చదువుకుందాం ఒకసారి. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామముని ఘనపరచుడి. ఈ వినిన వాక్యాన్ని బట్టి మనం దేవుని ఆరాధిద్దామండి. ఆరాధనకు సమయం తీసుకోండి.